ఈ రోజు మనం కాంచీపురానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయ్యంగార్ కులం అనే ప్రదేశంలోని శ్రీ సంజీవరాయ స్వామి వారి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము. పూర్వం రాముడు మరియు రావణాసురుడు యుద్ధం చేసుకుంటున్న సమయంలో రావణాసురుడు కుమారుడైన ఇంద్రజిత్తు లక్ష్మణుడిపై అస్త్రాన్ని ప్రయోగించారు. దాంతో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆ ద్రోణగిరి పర్వతం వద్దకు వెళ్ళగా అక్కడ సంజీవిని మూలిక ఎక్కడుందో తెలియదు. అప్పుడు స్వామివారు ఆ ఒక కొండనే పెకిలించి తీసుకుని వస్తున్న సమయంలో ఆ కొండలోని కొంత భాగం ఈ ప్రదేశంలో పడి ఈ ప్రాంతం ఏర్పడింది. అలాగే 16వ శతాబ్దంలో తాతాచార్య అనే వ్యక్తికి విజయనగర రాజులు కొంత సంపదని ఇచ్చారు. అప్పటికే రాత్రి అయిపోతుంది. ఈ ధనమంతా ఒక చెట్టు కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దొంగలు వచ్చి దాన్ని దొంగలించేకి ప్రయత్నిస్తారు. అప్పుడు కోతులన్నీ వచ్చి ఆ సంపదను రక్షిస్తాయి. దాంతో సాక్షాత్ ఆంజనేయ స్వామి వారే రక్షించారని తాతాచార్యుల వారు ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయ కోనేరు దాదాపు 150 ఎకరాల విస్తీర్ణతలో ఉంటుంది. ఈ ఆలయం గురించి పూర్తి చరిత్ర మన ఛానల్లో ఉంది. ఆ వీడియో తాలూకు లింక్ నేను మీకు ప్రొఫైల్ కింద ఇచ్చాను, చెక్ చేయండి.